Hello students, welcome to NCRT in Telugu Master of the Map series. దిస్ ఈజ్ అవర్ న్యూ ఇనిషియేటివ్ అండి. మనం ఈ రోజు నుంచి మ్యాప్స్ని ఎలా మాస్టర్ చేయాలో దాని సీక్రెట్ ఏంటో మనం డీకోడ్ చేయబోతున్నాం. సార్ సడన్గా ఏంటి సార్ మ్యాప్స్ ఎందుకు నేర్చుకోవాలి, మ్యాప్స్ వల్ల మాకు యూజ్ ఏంటి అనే డౌట్ రావచ్చు మీకు. సో మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి, ఇక్కడ రియల్గా జరిగింది. 2017 ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ మా కజిన్ ఎగ్జామ్ హాల్లో ఉంటే మేమందరం బయట నించొని వెయిట్ చేస్తున్నాం. మేము అప్పుడు గ్రాడ్యుయేషన్లో. తను అయ్యర్ ఒక చిన్న మిస్టేక్ చేశాడు. అది కష్టమైన క్వశ్చన్ వల్ల కాదండి, చాలా ఈజీ సింపుల్ 6th క్లాస్ ఎన్సీఆర్టీలో మ్యాప్ పాయింటింగ్ బిట్ మిస్ అవడం వల్ల చేసింది. సార్ 6th క్లాస్ ఎన్సీఆర్టీ అంటున్నారు, అది మేము పెట్టేస్తాం సార్, పెద్ద మ్యాటర్ కాదు అని మీకు అనిపించవచ్చు. కానీ మీకు ఒకసారి ఒక క్వశ్చన్ చూపిస్తాను, ఆ క్వశ్చన్ ఎలా ఉందో చూసి మీరు ట్రై చేయండి ఆన్సర్ పెట్టగలరో లేదు. ఎందుకంటే ఆ ఒక్క క్వశ్చన్ మిస్ చేయడం వల్ల తనకి 2 మార్క్స్ అనేవి లెస్ అవడం వల్ల తన అయ్యర్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు. తను అయ్యర్ వచ్చిన అన్ని టఫ్ క్వశ్చన్స్ పెట్టగలిగాడు తప్ప ఒక ఈజీ క్వశ్చన్ పెట్టలేదు. సో ఇప్పుడు మనం ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇదండి 2017 యూపీఎస్సీ ప్రిలిమ్స్ అన్న క్వశ్చన్. ఇఫ్ యూ ట్రావెల్ బై రోడ్ ఫ్రమ్ కోహిమా టు కొట్టాయం, మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇంక్లూడింగ్ ఆరిజిన్ అండ్ డెస్టినేషన్. ఆప్షన్స్ వచ్చేసి మనకి A5, B6, C7, D8. ఇది మీరు నమ్మరు, మన 6th క్లాస్ ఎన్సీఆర్టీ జాగ్రఫీలో ఉంది. సో ఆన్సర్ తెలుసుకునే ముందు మనం ఏ అప్రోచ్ ఫాలో అవుతున్నామో ఈ వీడియో వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్ ఉందో తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ అవర్ అప్రోచ్? మనం ఈ సిరీస్లో ఒక 1-2 ఇయర్స్లో వచ్చిన ఇంపార్టెంట్ మ్యాప్ లొకేషన్స్ అండ్ ప్రీవియస్ లేయర్లో అడిగిన వేరియస్ మ్యాప్ లొకేషన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్స్ని నేను అన్ని సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ అవి విత్ మ్యాప్ మనం డిస్కస్ చేస్తాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సెషన్ అయిపోయాక మళ్ళొకసారి ఆ మ్యాప్ ప్లేసెస్ అన్నీ మనం రివైజ్ చేస్తాం. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి ప్రాక్టీసింగ్ బ్లాంక్ మ్యాప్స్. నేను మీకు ఈ పీడిఎఫ్లో ఈ పీపీటీలో కొన్ని బ్లాంక్ మ్యాప్స్ని ప్రొవైడ్ చేశాను, దానిలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇప్పటివరకు ఏ యూట్యూబ్ ఛానల్, తెలుగే కాదండి, ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఇలా ప్రొవైడ్ చేసి ఉండదు ఇంత డీటెయిల్డ్గా, ఇంత స్టూడెంట్ ఫ్రెండ్లీగా, ఇంత యూస్ఫుల్గా. సో చూద్దామండి ఆన్సర్, యూపీఎస్సీ 2017 క్వశ్చన్కి ఆన్సర్. సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం చూసాం కదా, కోహిమా టు కొట్టాయం. కోహిమా వచ్చేసేమో నాగాల్యాండ్ ఒక క్యాపిటల్. కొట్టాయం ఆ నేమ్లోనే తెలుస్తుంది కదండి, అది కేరళలో ఒక ఏరియా. సో ఇప్పుడు మనం మ్యాప్ చూద్దాం. మ్యాప్ వచ్చేసి ఇది. ఫస్ట్ మనం చూసే ప్లేసు కోహిమా. కోహిమా ఎక్కడ ఉందండి? ఇక్కడ నార్త్ ఈస్ట్లో ఇది కోహిమా. నెక్స్ట్ మనం చూసే ప్లేసు కొట్టాయం. కొట్టాయం కేరళ. సో ఇక్కడ వాళ్ళు ఏమడిగారండి, ఇంక్లూడింగ్ ఆరిజిన్ అండ్ డెస్టినేషన్, అంటే అది స్టార్ట్ అయ్యే ప్లేస్ ఎండ్ అయ్యే ప్లేస్ కలుపుకొని అవి ఏవి స్టేట్స్లో ఉన్నాయో, ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ మనం చెప్పమంటారు. సో ఇప్పుడు కౌంట్ చేద్దాం. 1, 2 అస్సాం, 3 వెస్ట్ బెంగాల్, 4 ఒడిస్సా, 5 ఏపీ, 6 తమిళనాడు, 7th వచ్చేసి కేరళ. మనం ఏపీ తర్వాత తమిళనాడు కేరళ అని వెళ్ళొచ్చు, లేదా ఏపీ తర్వాత కర్ణాటక కేరళ అని వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళినా 7 అనేది మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్. కానీ నేను చెప్పే కదండి, మా వాడు కన్ఫ్యూజ్ అయిపోయి 5 స్టేట్స్ అని పెట్టాడు. బయటకు వచ్చి చూస్తే నేను అడిగాను, ఎందుకురా తప్పు పెట్టావంటే, నేను ఎప్పుడు మ్యాప్ చూశాను రా, కానీ ఎప్పుడు కూడా ఇలా ట్రై చేయలేదు నేను అన్నాడు. అది నా మైండ్లో ఎప్పటి నుంచి ఉంది. సో అందుకే ఈ సిరీస్ మీకోసం తీసుకొచ్చాను. సో ఇవాళ మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి, అండ్ మనం ఎట్లా రివైజ్ చేయాలి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది నేను మీకు చెప్తాను. సో లెట్ us see our ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇది మన ఫస్ట్ క్వశ్చన్. త్రూ హౌ మెనీ స్టేట్స్ డస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ ఇన్ ఇండియా? మనందరూ తెలుసు కదండి, 23.5 లైన్ నార్త్లో ఉండేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అది మన ఇండియాని కట్ చేస్తుందని మనకు తెలుసు, కానీ ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ మనకి ఎప్పుడు ట్రై చేసి ఉన్నాం. సో ఆప్షన్స్ చూడండి, 6, 7, 8, 9. జస్ట్ థింక్ చేయండి మీ మైండ్లో ఎన్ని స్టేట్స్ అని. నెక్స్ట్ మనం మ్యాప్ చూద్దాం, ఓకేనా? దిస్ ఈజ్ అవర్ మ్యాప్. సో 23.5 ఏ స్టేట్లోంచి వెళ్తుందో మనం ఎప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి
ఐ నేను స్ట్రేట్ లైన్ డ్రా చేయడానికి ట్రై చేస్తానండి, చూద్దాం. ఓకేనా. ఫస్ట్ మిజోరాం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. ఇక్కడే అండి ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇది ఇక్కడ రాజస్థాన్లో చిన్న పార్ట్ని కూడా టచ్ చేసి గుజరాత్ నుంచి వెళ్తుంది. మనకి ఇక్కడ స్ట్రేట్ లైన్ రాలేదు, కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అది రాజస్థాన్ని కూడా టచ్ చేస్తుందని. సో చాలామంది రాజస్థాన్ని మిస్ చేసి 7 అని పెట్టారు. సో ఇక్కడ మనం ఏం తెలుసుకున్నామండి, టోటల్ 8 నెంబర్ ఆఫ్ స్టేట్స్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది వెళ్తుంది. మళ్ళీసారి చూద్దాం ఏం స్టేట్స్: మిజోరాం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ గుజరాత్. ఓకేనా అండి. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ కాలాపాని డిస్ప్యూట్ ఈజ్ సీన్ ఇన్ న్యూస్. ఇట్ ఈస్ బిట్వీన్ విచ్ కంట్రీస్? రీసెంట్గా కాలాపాని అనే ఒక ప్లేస్లో ఒక డిస్ప్యూట్ జరిగిందంట. ఏ కంట్రీస్ మధ్యలో అంటున్నారు. సో ఇక్కడ మన ఆప్షన్స్ చూసినట్టయితే ఇండియా అండ్ భూటాన్, ఇండియా అండ్ మయన్మార్, ఇండియా అండ్ నేపాల్, ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో అన్నిట్లో ఇండియా కామన్ ఉంది, బట్ మనకి ఏ కంట్రీ తెలియదు. సో ఇదే కనుక ఒకసారి మన మ్యాప్లో చూస్తే అది 100% లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సో చూసేద్దామా మ్యాప్? ఎస్, ఇదండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి ఇండియా. ఇండియాని జూమ్ చేస్తే ఉత్తరాఖండ్ ఉంది కదండి, నార్త్ ఇండియాలో. ఉత్తరాఖండ్లో ఉన్న ఒక ప్లేసే దాని పేరు కాలాపాని. ఆ ప్లేస్ అంట ఎవరెవరి మధ్యలో డిస్ప్యూట్? మనకి ఉన్న నేపాల్ మధ్యలో డిస్ప్యూట్. నేపాల్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మా ఏరియా, కానీ అది ఇండియాలో ఉండిపోయింది అంటున్నారు. మనం వచ్చి ఏమంటున్నాం, అది మన ప్లేసే అంటున్నాం. అయితే ఈ ఈ క్వశ్చన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే పైన మనకి టిబెట్ ఉంది. ఈవెన్ దో మనకి కాలాపాని అనే ప్లేస్ ఉత్తరాఖండ్లో ఉందని తెలిసిన మనకి మ్యాప్ కనుక చూసుకొని ఇలా కనుక మనం సాల్వ్ చేసుకోకపోతే అది టిబెట్కి ఇండియా మధ్యలోన, టిబెట్కి ఇండియాకి నేపాల్ మధ్యలో అనే డౌట్ వస్తుంది. సో ఇక్కడ టిబెట్ అనేది రాంగ్. ఓన్లీ ఇండియా నేపాల్ మధ్యలో ఉన్న డిస్ప్యూట్ ఏరియా కాలాపాని అని రీసెంట్ న్యూస్లో ఉంది. నెక్స్ట్, టెరిటరీస్ ఆఫ్ పాండిచేరి ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? పాండిచేరి అనేది మనందరికి తెలుసు, ఇప్పుడు దాన్ని పుదుచ్చేరి అంటున్నారు. అది ఒక యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతం. మరి అది ఒకటే ప్లేస్ కదా సార్, మరి డిఫరెంట్ స్టేట్స్లో ఉండడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. పుదుచ్చేరి ఇండియాలో కలవక ముందు అదొక ఫ్రెంచ్ టెరిటరీ, అంటే ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించిన ఏరియా. సో వీళ్ళు పరిపాలించేటప్పుడు మిగతా కొన్ని స్టేట్స్లో కూడా వాళ్ళ చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్ ఆర్ చిన్న చిన్న ఏరియాస్ ఉన్నాయి. అవి మన ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, కేరళలో కూడా ఉంది. అవి కూడా ఈ యూటీ కిందికి వస్తాయి అన్నట్టు. అందుకే ఈ క్వశ్చన్ ఇచ్చామండి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ ఆల్ ద అబోవ్. ఆన్సర్ వచ్చేసి ఆల్ ద అబోవ్. మనం ఇప్పుడు మ్యాప్లో ఒకసారి చూస్తే పర్ఫెక్ట్ గుర్తుంటుంది. చూడండి, ఇది పాండిచేరి. తమిళనాడులో ఒక చిన్న ప్రాంతం వచ్చి పాండిచేరి, ఇది మన యూటీ. దీని కింద ఒక 3 ఉన్నాయనుకున్నాం కదండి. ఆ 3 ప్లేసెస్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి యానం. యానాం మన ఆంధ్రప్రదేశ్లో ఒక పార్ట్. సెకండ్ ప్లేస్ వచ్చి కరైకాల్. కరైకాల్ అనేది కూడా తమిళనాడులోనే ఉంది. మూడో ప్లేస్ వచ్చేసి మాహే, ఇది కేరళలో ఉంది. సో పాండిచేరి కింద ఉన్న 3 టెరిటరీస్ వచ్చేసి యానం ఏపీలో, కరైకాల్ తమిళనాడులో, మాహే పాండిచేరిలో. గుర్తుంటుంది కదండి. ఓకే, నెక్స్ట్, వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హౌ మెనీ స్టేట్స్? వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలు అంటాం. అవి ఎన్ని స్టేట్స్లో ఉన్నాయి సార్? మాకైతే కర్ణాటక, తమిళనాడు, కేరళ తెలుసు సార్. మరి టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ అంటే కొంచెం ట్రై చేస్తాము అని మీరు అనొచ్చు. సో ఇక్కడ చూద్దాం ఆన్సర్ ఏంటనేది. 5, 6, 7, 8. ఆన్సర్ వచ్చేసి 6 అండి. 6 స్టేట్స్ అని చెప్తుంది. కానీ మనకి మ్యాప్ చూసే కానీ గుర్తుంటుంది కదా. సో లెట్ us see the మ్యాప్. సో ఇక్కడ మ్యాప్ చూడండి. ఈ గ్రీన్ కలర్ ఏరియా ఉంది కదండి, గ్రీన్ కలర్ ఏరియా పక్కన ఈ ఏరియా వచ్చేసి మన వెస్టర్న్ ఘాట్స్. అవి హైట్లో ఉన్నాయి కాబట్టి కొంచెం ఆ కలర్లో ఇచ్చారు. సో ఒక స్టేట్ వచ్చేసి గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, కేరళ. మీరు అనుకోవచ్చు కేరళ, తమిళనాడు ఎలా వచ్చింది సార్ అని. యాక్చువల్గా ఈ వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి గుజరాత్లో ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యి
మహారాష్ట్ర నుంచి గోవా ప్లేస్ నుంచి కర్ణాటక నుంచి కేరళకి వెళ్ళే టైంలో తమిళనాడు ఇటు సైడ్ ఉంటుంది కదండి, ఇది ట్రై జంక్షన్ అంటారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక ట్రై జంక్షన్, ఆ జంక్షన్ వరకు కూడా వస్తాయండి వెస్టర్న్ ఘాట్స్. సో అందుకే మనం చాలామంది అనుకుంటారు తమిళనాడుకి వెస్టర్న్ ఘాట్స్ సంబంధం లేదని. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది టోటల్ 6 స్టేట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ పాస్ అయ్యేది 6 స్టేట్స్. మీరు ఇంకా ప్రాక్టీస్ మ్యాప్లో చేసినప్పుడు ఇంకా ఇంకా గుర్తుంటుందండి. ఓకే, లెట్ us గో టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బార్డర్స్? మనకి నార్త్ ఈస్ట్ స్టేట్లో ఉన్న స్టేట్స్లో ఏది ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది, దేనికి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉన్నాయి? సార్ ఇక్కడ చూస్తే మేఘాలయకి ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది బంగ్లాదేశ్తో, అరుణాచల్ ప్రదేశ్కి ఉంది, అస్సాంకి ఉంది, త్రిపురకి ఉంది కదా. దేనికి ఎక్కువ నెంబర్ ఆఫ్ అంటే మనం ఇది మ్యాప్ పాయింటింగ్ చేసి చూద్దాం. ఓకేనా, ఇక్కడ చూడండి నార్త్ ఈస్ట్ స్టేట్. సో ఈ నార్త్ ఈస్ట్ని మనం 7 సిస్టర్స్ అంటామండి. 7 సిస్టర్స్ ఎందుకు అంటామంటే సిక్కిం 1, అరుణాచల్ ప్రదేశ్ 2, నాగాల్యాండ్ 3, మణిపూర్ 4, మిజోరాం 5, మేఘాలయ 6, అస్సాం 7. సో ఈ 7 వచ్చి 7 సిస్టర్స్ అంటారు. సో దీనిలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బార్డర్ దేనికి ఉందో చూద్దాం. ఫస్ట్ మనం మేఘాలయ చూద్దాం. మేఘాలయకి దేంతో బార్డర్ ఉందండి? ఒక సైడ్ అస్సాంతో ఉంది, ఇంకో సైడ్ బంగ్లాదేశ్. సో ఒకటే స్టేట్, ఒకటే కంట్రీతో బార్డర్ ఉంది. ఇటు సైడు మిజోరాం చూస్తే దీనికి ఇటు సైడ్ ఏమో బంగ్లాదేశ్, ఇటు సైడ్ మయన్మార్ ఉంది. సో ఓన్లీ 2 ఇంటర్నేషనల్ బార్డర్స్. మణిపూర్కి ఒకటే, నాగాల్యాండ్కి ఒకటే, సిక్కింకి అయితే నేపాల్ ఉంది, భూటాన్ ఉంది, ఇక్కడ టిబెట్ అండి, టిబెట్ కూడా ఉంది. కానీ మనం ఆప్షన్లో సిక్కిం ఇవ్వలేదు. సో నెక్స్ట్ సో ఏది కరెక్ట్ ఆప్షన్ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్కి ఇటు నుంచి టిబెట్, ఇటు నుంచి మయన్మార్, ఇటు నుంచి భూటాన్. సో 3 ప్లేసెస్ అండి. అరుణాచల్ ప్రదేశ్కి భూటాన్, టిబెట్, మయన్మార్, 3 ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉన్నాయండి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సిక్కింకి 3 ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్కి 3 ఉన్నాయి. బట్ మనం ఇచ్చిన క్వశ్చన్లో చూస్తే మనం అడిగిన దానిలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ద ఆన్సర్. ఇది మన ఇవాటి సెషన్లో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఇది నా ఫేవరెట్ క్వశ్చన్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ ప్రాబుల్ ఉంటే దీని నుంచి కంపల్సరీ వస్తుందని గెస్ చేస్తారు. సో ఇక్కడ చూద్దాము బయోస్ఫియర్ రిజర్వ్స్. ఇండియాలో 18 ప్లేసెస్ని బయోస్ఫియర్ రిజర్వ్స్గా గుర్తించారండి. సో మనం చూద్దాం. సార్ 18 ఉన్నాయి సార్, ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అది బైహార్ట్ చేసే వాళ్ళకి కష్టం, మనలాగా మ్యాప్ పాయింటింగ్ చేసే వాళ్ళకి చాలా ఈజీ. సో ఫస్ట్ మనం నేమ్స్ చూద్దాం. నేమ్స్ చూశాక మ్యాప్ పాయింటింగ్ చేద్దాము. దాని తర్వాత ప్రాక్టీస్ మ్యాప్ చూస్తే ఈజీ అయిపోతుంది. ఫస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ కోల్డ్ డెజర్ట్ హిమాచల్ ప్రదేశ్, నందాదేవి ఉత్తరాఖండ్, కాంచర్జంగా సిక్కిం, దిహంగ్ దిబంగ్ అరుణాచల్ ప్రదేశ్, మానస్ అస్సాం, దిబ్రు సాయికోవా అస్సాం, నౌక్రెక్ మేఘాలయ, పన్నా మధ్యప్రదేశ్, పంచమర్రి మధ్యప్రదేశ్, అచానక్ మార్ అమర్కంటక్ ఇది మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉంది. నెక్స్ట్ కచ్ గుజరాత్, ఇది లార్జెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్. నెక్స్ట్ సిమ్లీపల్ ఒడిస్సా, సుందర్బన్ వెస్ట్ బెంగాల్, శేషాచలం ఆంధ్రప్రదేశ్, అగస్తమలై తమిళనాడు కేరళ బార్డర్, నీలగిరి తమిళనాడు కేరళ. ఇది నీలగిరి అనేది ఫస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఇండియాలో. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు. నెక్స్ట్ వచ్చేసి గ్రేట్ నికోబార్, అది ఎక్కడ ఉందండి? అండమాన్ నికోబార్. ఈ నేమ్స్ చూస్తే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి సరే నేమ్స్ ఏంటి సార్ నోరు తిరగట్లేదు ఇలా ఉన్నాయా అని మీరు అనుకుంటారు. బట్ ఈ వీడియో ఒక 2 టైమ్స్ చూస్తే మీకు పర్ఫెక్ట్గా గుర్తుంటుందండి. సో ఇప్పుడు మనం మ్యాప్లో చూసి అవి ఏ స్టేట్స్లో ఉన్నాయో గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చినా ఆర్ వేరే ఏ క్వశ్చన్ వచ్చినా అది ఏ స్టేట్లో ఉందో ఈజీ గెస్ చేయొచ్చు. చూద్దామా మరి మ్యాప్? ఎస్. సో ఇక్కడ ఆర్డర్లో ఇచ్చారు కదండి, మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం. ఫస్ట్ కోల్డ్ డెజర్ట్ ఎక్కడుందండి? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ నందాదేవి ఉత్తరాఖండ్, ఇక్కడ కచ్ గుజరాత్, పంచమర్రి మధ్యప్రదేశ్, పన్నా మధ్యప్రదేశ్,
अचानक मार अमरकंटक मध्य प्रदेश छत्तीसगढ़ बॉर्डर, सिमलीपल ओडिशा, सुंदरबन वेस्ट बंगाल, శేషాచలం మన ఏపీ, నీలగిరి తమిళనాడు కేరళ, అగస్తమలై తమిళనాడు కేరళ, గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు. ఇప్పుడు మనం మెయిన్ ల్యాండ్ అయిపోయింది కదండి, ఇప్పుడు మనం నార్త్ ఈస్ట్ చూద్దాం. కాంచన్జంగా సిక్కిం, దిహంగ్ దిబంగ్ అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ చూడండి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, మానస్ ఉన్ను దిబ్రూ సాయికోవా రెండు కూడా అస్సాంలో ఉన్నాయి. నౌకరేక్ వచ్చి మేఘాలయలో ఉంది. లాస్ట్ గ్రేట్ నికోబార్ వచ్చి అండమాన్ నికోబార్లో ఉంది. ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దామండి. కోల్డ్ డెజర్ట్ హిమాచల్, నందాదేవి ఉత్తరాఖండ్, కాంచన్జంగా సిక్కిం, దిహన్ దిబంగ్ అరుణాచల్ ప్రదేశ్, మానస్ అస్సాం, దిబ్రూ సాయికోబా అస్సాం, నౌకరేక్ మేఘాలయ, పన్నా మధ్యప్రదేశ్, పంచమరి మధ్యప్రదేశ్, అచానక్మార్ అమర్కంటక్ మధ్యప్రదేశ్, కచ్ గుజరాత్, సిమ్లీపల్ ఒడిశా, సుందర్బన్ వెస్ట్ బెంగాల్, శేషాచలం ఆంధ్రప్రదేశ్, అగస్తమలై తమిళనాడు కేరళ బార్డర్, నీలగిరి తమిళనాడు కేరళ బార్డర్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు, గ్రేట్ నికోబార్ అది అండమాన్ నికోబార్. ఇప్పుడు మ్యాప్ చూడండి, మీరు ఇట్లా ఒక 2 times చూస్తే ఇది పర్ఫెక్ట్ గుర్తుంటుందండి. ఇది చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ పార్ట్. యాక్చువల్గా ఈ మ్యాప్ ఈ బయోస్ఫియర్ వచ్చి చాలామంది చాలా టఫ్ అంటారండి, కాకపోతే మనం చాలా ఈజీగా నేర్చుకున్నాం ఇక్కడ. సో అదండి టుడే సెషన్. సో మీ వ్యూస్ కామెంట్స్ మన యూట్యూబ్ వీడియో కింద పెట్టండి. ఐ వాంట్ టు లిజన్ ఫ్రమ్ యూ, మీకు ఎలా అనిపించింది వీడియో అని. సీ యూ సూన్, సీ యూ ఆల్ విత్ అన్ అదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మనం ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నామండి, డిస్కస్ మ్యాప్ లొకేషన్. నెక్స్ట్ మనం చేద్దాం అనుకుంది రివైజ్ ఆఫ్టర్ సెషన్, అండ్ థర్డ్ వచ్చేసి ప్రాక్టీస్ బ్లాంక్ మ్యాప్స్. సో ఇప్పుడు మనం సెకండ్ చేద్దాం. ఒకసారి రివైజ్ చేద్దాం మనం ఏం నేర్చుకున్నాం, సరేనా? ఫస్ట్ క్వశ్చన్, కోహిమా టు కట్టాయం ఎన్ని స్టేట్స్? చూసారు కానీ ఇక్కడ మ్యాప్ ఉంది, టోటల్ ఇక్కడ 7 స్టేట్స్ నుంచి వెళ్తుంది. నెక్స్ట్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎన్ని ప్లేసెస్ నుంచి పాస్ అవుతుంది? 8 స్టేట్స్ మనం డిస్కస్ చేసాం. కానీ ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో స్టార్టింగ్లో పెట్టి ఒకసారి చూసుకోండి, ఒకసారి డౌట్ అంతా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాలాపాని డిస్ప్యూట్ ఎక్కడండి? ఇండియా, నేపాల్. నెక్స్ట్, టెరిటరీస్ ఆఫ్ పాండిచేరి అవి 3 స్టేట్స్ కదండి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. దాని మ్యాప్ వచ్చి ఇది. ఎవరికన్నా స్పీడ్ అనిపించినా స్లో అనిపించినా ఒకసారి పాజ్ పెట్టి ఒకసారి వీడియో చూసుకోండి. నెక్స్ట్, వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హౌ మెనీ స్టేట్స్? ఎన్ని స్టేట్స్లో వెస్టర్న్ ఘాట్స్ ఉంది? టోటల్ వచ్చేసి 6 నెంబర్ ఆఫ్ స్టేట్స్. మనకి ఇక్కడ మ్యాప్ ఉందండి, ఒకసారి చూడండి. నెక్స్ట్, నార్త్ ఈస్టర్న్ స్టేట్లో దీనికి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది? ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. ఇది మన మ్యాప్. నెక్స్ట్ మన ఫేవరెట్ వచ్చేసి బయోస్ఫియర్ రిజర్వ్స్. ఇక్కడ 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మ్యాప్ ఉంది. ఒకసారి మ్యాప్ ఒకసారి మీరు చూడండి, మళ్ళీ ఒకసారి ఈ నేమ్స్ చూస్తే మీకు 100% గుర్తుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీంతో మనం రివైజ్ కూడా కంప్లీట్ చేసాం. థర్డ్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి ప్రాక్టీస్ మ్యాప్స్. అవి మీకు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది మనకి ఏ క్వశ్చన్లో చూసి ఉంటాం ఒకసారి గెస్ చేయండి. ఈ మ్యాప్ మనకు దేనిలో యూజ్ అవుతుంది అంటే కాలాపాని ఇష్యూ చూసాం కదండి అక్కడ. సో అందుకే ఇక్కడ నేను ఒక డాట్ అనేది ఇచ్చాను. ఇది వచ్చేసి కాలాపాని, ఇది ఉత్తరాఖండ్, ఇది నేపాల్. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్ప్యూట్ ఏరియానే కాలాపాని డిస్ప్యూట్. నెక్స్ట్, ఈ మ్యాప్ ఏంటండి? ఈ మ్యాప్లో మనం ఏం ప్రాక్టీస్ చేయొచ్చు అంటే టెరిటరీస్ ఆఫ్ పాండిచెర్రీ. మీరు కూడా ఇలానే మీ ఫోన్లో కానీ ప్రింట్అవుట్ కానీ తీసి లాక్డౌన్ అయ్యాక ట్రై చేయండి. ఏమేమనుకున్నామండి? ఇక్కడ యానాం, ఇక్కడ కరైకల్, ఇక్కడ వచ్చేసి మాహే. ఓకేనా అండి? నెక్స్ట్ ప్రాక్టీస్ మ్యాప్లో చూద్దాం. నెక్స్ట్, సార్ ఇదేంటి సార్ అంటే మనం వెస్టర్న్ ఘాట్స్ గుర్తుంది కదండి. వెస్టర్న్ ఘాట్స్ ఎన్ని స్టేట్స్లో నుంచి వెళ్తుందో? 6 స్టేట్స్. సో ఇక్కడ చూద్దాం. 1 గుజరాత్, 2 మహారాష్ట్ర, 3 గోవా చిన్న ప్లేస్, 4 కర్ణాటక, 5 కేరళ,
6 అనేది ఇక్కడ ఉంది కదండి, తమిళనాడు. ఈ ప్లేసెస్ అన్ని టచ్ చేసి వెళ్తుంది. నెక్స్ట్ ఇదేంటండి ఇలా ఉంది అని అనుకుంటే, ఇది నార్త్ ఈస్ట్ మ్యాప్. ఇది సిక్కిం, ఇది భూటాన్, ఇది అరుణాచల్ ప్రదేశ్, ఇది అస్సాం, ఇది మేఘాలయ, ఇది త్రిపుర, ఇది మిజోరాం, మణిపూర్, నాగాలాండ్. ఇదంతా ఏరియా వచ్చేసి మయన్మార్. సో మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చండి? ANMM, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, ఇవన్నీ కూడా మనకి మయన్మార్ బార్డర్స్. కానీ మన క్వశ్చన్ అడిగింది ఏంటంటే, అరుణాచల్ ప్రదేశ్కి ఉన్న బార్డర్స్ ఏంటి అండి? ఒకటి భూటాన్, ఒక టిబెట్, ఒకటి మయన్మార్. నెక్స్ట్ ఈ మ్యాప్ ఏంటో గుర్తుపెట్టారా? ఈ మ్యాప్ మాత్రం మీరు చేయాలండి. ఇది 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ గురించి మనం డిస్కస్ చేసింది. సో ఒకసారి వీడియో పెట్టుకోండి, పాజ్ పెట్టుకోండి, మళ్ళీ ఈ పార్ట్కి వచ్చి ఒకసారి ట్రై చేయండి. ఈ స్టేట్లో ఏముంది, ఈ స్టేట్లో ఏముంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది అని మీరు ట్రై చేయండి. 18 ప్లేసెస్ ట్రై చేయండి. ఇక్కడ కూడా ఒక ప్లేస్ వస్తుందండి, మీకు గుర్తున్నట్టయితే, అందరికి తెలుసు, నికోబార్ ఐలాండ్స్. సో దట్ ఈస్ ఫ్రెండ్స్, నేను మీకు ఈ పీడిఎఫ్ ఆర్ ఈ పీపీటీ కూడా మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లో ఒక్క క్వశ్చన్ కూడా మిస్టేక్ చేయొద్దండి. అందుకే మా ఎఫర్ట్ అంతా. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.